అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నా పేరు డాక్టర్ సాహిరా బాను, జాతీయ వినియోగదారుల మరియు మానవ హక్కుల పరిరక్షణ సంఘం, ఉపభోక్త ఏవం మానవ అధికార రక్షణ సమితి. నేను ఈరోజు మహిళా కమిషనర్ ఆఫీస్ కూడా విజిట్ చేయడం జరిగింది. ఒక ముగ్గురు అమ్మాయిలు అనుమానాస్పదగా ఇక్కడ ఉప్పల్ చెరువు దగ్గర కనిపించారు. అయితే ఆ కనిపించిన అమ్మాయిలు ఏంటిదమ్మా అని చెప్పేసి నేను అక్కడ కారు ఆపి నేను అడిగి ఆ పిల్లల్ని తీసుకున్నాను. అమ్మ ఏంటిదమ్మా అని అడిగితే ఇద్దరు దళిత అమ్మాయిలు, ఒక అమ్మాయి ఎస్సీ, ఒక అమ్మాయి ఎస్టీ, ఒక బీసీ అమ్మాయి. ఈ ముగ్గురు అమ్మాయిలు మీ ప్రాబ్లం ఏందమ్మా, మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు రోడ్డు పక్కన అని అడిగితే వాళ్ళు సమాధానం ఏమొచ్చిందంటే నైటింగేల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ మెహందీపట్నంలో ఒక ఇన్స్టిట్యూషన్ నర్సింగ్ జీఎన్ఎం చేసే అమ్మాయిలు స్టూడెంట్స్, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ వాళ్ళు. అయితే అక్కడ 25 మంది అమ్మాయిలు ప్రాబ్లంలో ఉన్నారని మాకు తెలిసి మేము విచారణ చేయగా గతంలో కూడా 2017లో కూడా ఆ స్కూళ్ళు కూడా మీడియాలో వచ్చింది. చాలామంది కూడా ఆందోళన చేసిండ్రు, అక్కడ ఫైట్ చేసిండ్రు. అయినా వాళ్ళ తీరు మారలేదు. చాలా కేసులు ఉన్నాయి ఇప్పటి వరకు కూడా ఆ యాజమాన్యం మీద. నైటింగేల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ అనే పేరు ఒక ప్రతిష్టాత్మకమైన ఒక నర్సింగ్ అనే ఆమె పేరును చెడగొట్టడానికి ఒక యాజమాన్యం అనేది ఆ ప్రిన్సిపాల్ అనేటి ఆమె అందరినీ మోసం చేస్తూ విద్యార్థినులు, ఆడపిల్లలు వాళ్ళను వేధింపులకు గురి చేస్తూ అమ్మాయిలను కూడా ఈరోజు ఆత్మహత్య చేసుకునే స్టేజ్ దాకా తీసుకొచ్చింది ప్రిన్సిపాల్. అయితే ఆ ప్రిన్సిపాల్ పిల్లల వాయిస్ తీసుకొని మేము కూడా ఎంక్వైరీ చేస్తే యజమాని మీద ఇక్కడ గత కొన్ని సంవత్సరాలు నడుస్తుంది. ఇక్కడ చదువు చెప్పరు, అక్కడ ఒక లెక్చరర్ కానీ, ఆ పిల్లలకు చెప్పే టీచర్ కానీ, ట్యూటర్ కానీ ఎవ్వరూ లేరు అక్కడ. అయితే మేము వెళ్ళిపోతాం, మేము ఎన్ని రోజుల నుంచి మేము ఇక్కడ ఉంటున్నాం, మా సర్టిఫికెట్లు మాకు కావాలి, మేము వెళ్ళిపోతామని అమ్మాయిలు అంటే ఆ అమ్మాయిలను బెదిరించి మీరు ఎక్కడికి వెళ్తారు, మాకు 85,000 రూపాయల బిల్లుగా ఫీజు కట్టితే మేము తర్వాత చూస్తాం, మీరు ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి అని చెప్పేసి ఆ ప్రిన్సిపాల్ ఒక రకమైన వాయిస్ పిల్లల్ని బెదిరించడం, ఆ పిల్లలకి భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని ఒక రూమ్లో వేసి వాళ్ళని నిర్బంధించడము, కొట్టడము, ఇలాంటి సంఘటనలు ఆ హాస్టల్లో జరుగుతున్నాయి. మరి ఆ ప్రిన్సిపాల్ మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, మమ్మల్ని ఏ కేసులు మమ్మల్ని ఏం చేయదు, ఏ కోర్టు అని ఆమె చట్టానికి భయపడటం లేదు, సంఘాలకు భయపడతలేదు, మరి ప్రెస్ వాళ్ళకు కూడా భయపడతలేదు. అంటే అసలు ఏంటిది అక్కడ జరిగే ట్రస్ట్ అయితే ఏదైతుంది, ట్రస్టులో మోసాలు జరుగుతున్నాయి, అమ్మాయిల మీద వేధింపులకు గురి అవుతున్నారు, తిండి తిప్పలు లేకుండా నిద్రాహారాలు మాని పిల్లలు ఏడుస్తున్నారు. దీన్ని ప్రభుత్వం వెంటనే గుర్తించి ఈ పిల్లల్ని కాపాడాలి, వాళ్ళకు చదువు చెప్పించాలి. వాళ్ళ బంగారం లాంటి జీవితాలు చదువు లేకుండా నాశనమయ్యే రోజులు దగ్గరకు వచ్చినాయి. ఎవరు మాట్లాడినా వాళ్ళ మీదకి ఆ ప్రిన్సిపాల్ మోరటుగా సమాధానం చెప్తుంది. ఆమె మాట్లాడే విధానం అవన్నీ మా దగ్గర వీడియోస్ ఉన్నాయి, గతంలోది ప్రెస్ మీట్ కూడా ఉంది. మేము ఒకటే చెప్తున్నాం, పారామెడికల్ డైరెక్టర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, హెల్త్ మినిస్టర్ గారు, మీరు ఈ కాలేజీని వెంటనే సీజ్ చేసి అమ్మాయిలకు న్యాయం చేయండి, అమ్మాయిలను కాపాడాలని మేము సవినయంగా కోరుకుంటున్నాము. ఈ విషయానికి వచ్చేసి ఈరోజు మహిళా కమిషన్ కూడా ఆశ్రయించి అక్కడ కూడా మేము దరఖాస్తు ఇవ్వడం జరిగింది. అక్కడ కొంతమంది అమ్మాయిలను ప్రభుత్వం కాపాడాలని మేము హోంశాఖ వాళ్ళని, పోలీస్ డిపార్ట్మెంట్ని, ఆ పారామెడికల్ కాలేజ్ వాళ్ళని వెంటనే ఆ స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్ని వెంటనే సీజ్ చేయాలని మేము అడుగుతున్నాం సార్. ఆ పిల్లల కోసం మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. న్యాయ పోరాటానికి మేము 21 తారీఖు రోజున అన్ని సంఘాలు, విద్యార్థి సంఘాలను పిలిపిస్తున్నాము. ఏదైతే ఉందో 21 తారీఖు రోజు అన్ని విద్యార్థి సంఘాలు ఈ అమ్మాయిల విషయంలో రావాలని సంఘాలందరినీ నేను సవినయంగా వేడుకుంటున్నాను. మీరందరూ రావాలి. విద్యార్థి సంఘాలు ఒక ఫస్ట్ ఇయర్ ఏదైతే జిఎన్ఎం కోర్సెస్ ఫస్ట్ ఇయర్ అమ్మాయిలు ఉన్నారో ఆ అమ్మాయిలు 25 మంది అమ్మాయిలు బయటికి రాలేక వాళ్ళు బయటకు వస్తే మా పరువు పోతుంది, మా తల్లిదండ్రులు చదువుకోమని పంపిస్తే మాకు ఇక్కడ చదువు చెప్పట్లేదు, మాకు తిండి పెట్టట్లేదు, మమ్మల్ని అరెస్ట్ చేసి వాళ్ళ ఏదైతే గవర్నమెంట్ నుంచి రాయితీలు వస్తే అవి తీసుకోవడం కోసం మమ్మల్ని వాడుకుంటున్నారని పిల్లలు ఏడుస్తున్నారు. ఆ పిల్లలు మేము ఒక్కసారి మీడియా ముందుకు వస్తే మా పరువు పోతుందని చెప్పి వాళ్ళ ఆవేదన చూస్తే మాకు కూడా కళ్ళ నీళ్ళు వచ్చినాయి. కానీ అందులోకి వెళ్ళి ముగ్గురు అమ్మాయిలు ధైర్యం చేసి ఈరోజు మహిళా కమిషన్కి రావడం జరిగింది. పోలీస్ స్టేషన్కి వెళ్తే కూడా అక్కడ ఏం జరుగుతుందని భయపడి కూడా వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళటం లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కాలేజీ మెహందీపట్నంలో ఉంది, దీని మీద మీరు ఎంక్వైరీ కమిషన్ వేసి వెంటనే కాలేజ్ సీజ్ చేస్తారని నేను కోరుకుంటున్నాను.
హైదరాబాద్లో ఇంకా కొన్ని మోసపూరితమైన ఇన్స్టిట్యూట్లు మేము గ్రూప్ 1 కోచింగ్ ఇస్తాము, మేము నీట్ కోచింగ్ ఇస్తామని చెప్పేసి పోలీసు ఎస్ఐ కోచింగ్ ఇవన్నీ అని చెప్పేసి ఎన్నో పుట్టగొడుగులాగా ఇట్లాంటి ఇన్స్టిట్యూట్లు వచ్చినాయి. అనుమతులు లేకుండా ఎక్కడెక్కడైతే ఇలాంటి ప్రైవేటు ఇన్స్టిట్యూట్లు వెలిసినాయి ఇవన్నిటిని కూడా టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళు ప్రభుత్వం గుర్తించి వీళ్ళందరినీ వెంటనే హైదరాబాద్ సిటీ నుంచి కాల్ చేయించాలి. కొంతమంది పిల్లలకు తల్లిదండ్రులకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.